తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో అన్ని వివరాలు వెల్లడించేందుకు కొందరు ఇష్టపడటం లేదు. ముఖ్యంగా ఆస్తుల విషయంలో గోప్యంగా వ్యవహరిస్తున్నారు. సర్వే ప్రశ్నావళిలో 75 ప్రశ్నలు ఉండగా కొన్నిటికి సమాధానం చెప్పేందుకు ఆసక్తి కనపరచడం లేదు. అదే సమయంలో సర్వేపై ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు ఎన్యూమరేటర్లు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇక తెలంగాణలో శనివారం నుంచి సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటి, రెండో రోజు ఆశించిన స్థాయిలో సర్వే జరగలేదు. మరోవైపు ఒక్కో ఫారం నింపేందుకు ప్రభుత్వం భావించిన దానికంటే ఎక్కువ సమయం పడుతుంది. ప్రశ్నావళిలోని 43 ప్రశ్నలకు ప్రజలు చెప్పిన సమాధానాలు బట్టి ప్రభుత్వం రూపొందించిన బుక్లెట్ చూసి సంబంధిత కోడ్ నమోదు చేయాలి. ఈ విషయంలో ఎన్యూమరేటర్లు కొంత తికమక పడుతున్నారు. దీంతో రోజుకు 6 నుంచి 7, కొన్ని చోట్ల అంతకంటే తక్కువ ఇళ్లలోనే వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.